సూర్యోదయం, పచ్చని పొలాలు, పక్షుల కిలకిలా రావాలు. ఒక చిన్న గ్రామం. అక్కడ అందరూ సాధారణ జీవితమే గడుపుతుంటారు. ఆ గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతనికి చిన్న మట్టి ఇల్లు, 2 ఎద్దులు, 1 ఎకరం పొలం మాత్రమే ఉన్నాయి. రామయ్య చాలా కష్టపడి పనిచేసేవాడు. కాని ఎంత కష్టపడినా అతని కుటుంబానికి సరిపడా డబ్బు లేకపోయినా రామయ్య దగ్గర ఒక గొప్ప సంపద ఉండేది. అదతని నిజాయితీ. రామయ్య భార్య లక్ష్మమ్మ కూడా మంచిదాని. ఇద్దరూ కష్టపడి జీవించేవారు. ఆ రోజు ఇంట్లో అన్నం కూడా తక్కువగా ఉంటుంది. లక్ష్మమ్మ, ఏమండి, ఇంట్లో బియ్యం కూడా అయిపోతోంది. ఈ పంట బాగా రావాలి. రామయ్య, దేవుడు ఉన్నాడు లక్ష్మమ్మ, మన కష్టం వృధా కాదు. తర్వాత రామయ్య ఎద్దులను తీసుకుని పొలానికి బయలుదేరుతాడు. సూర్యుడు మండిపోతూ ఉంటాడు. చెమటలు కారుతుంటాయి. అయినా రామయ్య ఆగకుండా పొలం దున్నుతూనే ఉంటాడు. ఢమ్! నాగలి ఏదో గట్టిగా తగులుతుంది. రామయ్య ఆశ్చర్యపోతాడు. రామయ్య, ఏమిటిది? అతను మట్టిని చేతులతో తొలగిస్తాడు. కొద్దిసేపటికి ఒక పెద్ద పాత కుండ బయటపడుతుంది. అతను నెమ్మదిగా మూత తీస్తాడు. అందులో మెరిసే బంగారు నాణేలు. సూర్యకాంతిలో బంగారం మెరుస్తూ ఉంటుంది. రామయ్య కళ్ళు పెద్దవవుతాయి. రామయ్య, అయ్యో, ఇన్ని బంగారు నాణేలా? రామయ్య కాసేపు ఆలోచిస్తాడు. ఇవి నీ దగ్గరే పెట్టుకో, నీ కష్టాలన్నీ పోతాయి. ఇది నీది కాదు రామయ్య, నిజాయితీగా ఉండాలి. రామయ్య ముఖంలో సందేహం కనిపిస్తోంది. ఇంట్లో ఉన్న కష్టాలు గుర్తొస్తాయి. భార్య బాధ గుర్తుకొస్తోంది. కాని వెంటనే అతను నిర్ణయం తీసుకుంటాడు. రామయ్య, కాదు, ఇది నా సంపాదన కాదు, నీవు తప్పు చెయ్యము. అతను కుండను తీసుకుని గ్రామానికి బయలుదేరుతాడు. గ్రామ పెద్ద ఇంటి ముందు గ్రామస్తులు కూర్చుని ఉంటాడు. రామయ్య కుండను తీసుకుని వస్తాడు. గ్రామ పెద్ద, ఏమైంది రామయ్య? రామయ్య, పొలంలో ఈ కుండ దొరికింది పెద్దయ్యా. ఇందులో బంగారు నాణేలున్నాయి. ఇది గ్రామానికి చెందినదై ఉండొచ్చు. అందరూ ఆశ్చర్యపోతారు. గ్రామస్థుడు, ఇంత బంగారం దొరికితే ఎవ్వరైనా దాచేస్తారు. గ్రామ పెద్ద కుండను చూసి ఆశ్చర్యపడతాడు. రామయ్య, నీ నిజాయితీ చాలా గొప్పది. గ్రామ పెద్ద గ్రామస్థులందర్నీ పిలుస్తాడు. గ్రామ పెద్ద, ఈ రోజుల్లో ఇంత నిజాయితీ ఉన్న మనిషిని చూడటం చాలా అరుదు. అతను రామయ్యను అందరి ముందు ప్రశంసిస్తాడు. గ్రామ పెద్ద, ఈ బంగారం గ్రామధనం కావచ్చు, కాని రామయ్య నిజాయితీ అమూల్యం. గ్రామ పెద్ద రామయ్యకు కొంత బహుమతి ఇస్తాడు. డబ్బు, ధాన్యం, కొత్త ఎద్దులు. గ్రామస్థులు చప్పట్లు కొడతారు. లక్ష్మమ్మ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ రోజునుంచి గ్రామంలో అందరూ రామయ్యను గౌరవంగా చూడటం ప్రారంభిస్తారు. పిల్లలకు కూడా పెద్దలు రామయ్య కథ చెబుతారు. పిల్లలు, డబ్బు కంటే నిజాయితీ గొప్పది. సూర్యాస్తమయం. రామయ్య తన పొలంలో నిలబడి ఆకాశాన్ని చూస్తాడు. నిజాయితీ ఉన్నవారికి దేవుడు ఎప్పుడూ మంచి ఫలితాన్నే ఇస్తాడు. నిజాయితీ ఎప్పుడూ మంచి ఫలితాన్నే ఇస్తుంది.